ఒక చిన్న గ్రామంలో పక్కపక్కనే 2 ఇళ్ళు ఉండేవి. ఒక ఇంట్లో ముసలి దంపతులు రామయ్య, లక్ష్మమ్మ జీవితం గడుపుతుండేవారు. వాళ్లకు పిల్లలు ఉన్నారు, కాని వాళ్ళు పెళ్లిలు అయ్యాక పట్టణాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని చూసుకునే సమయం లేకుండా పోయింది. వృద్ధాప్యంలో ఉన్న రామయ్య, లక్ష్మమ్మలు ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. పక్కింట్లో ఉన్న చిన్న కుర్రవాడు రవి అది గమనించేవాడు. మొదట చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలుపెట్టాడు. మందులు తెచ్చి ఇవ్వడం, కూరగాయలు తీసుకురావడం, వాళ్లతో కూర్చొని మాట్లాడడం. కొద్ది కాలంలోనే ఆ ముసలి దంపతులకు రవి మనవడిలా అయ్యాడు. వాళ్లకి అవసరం ఏదైనా ఉంటే ముందే గుర్తించి చూసుకునేవాడు. ఒకరోజు అనూహ్యంగా రామయ్య గారు అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులకే లక్ష్మమ్మ కూడా ఆయన వెంట వెళ్ళిపోయింది. గ్రామం మొత్తం బాధతో నిండిపోయింది. కాని రవికి అది జీవితంలో పెద్ద మలుపు అయ్యింది. ఆ ఇద్దరూ ఇచ్చిన ప్రేమ, అనుభవం, విలువలు అతని మనసులో ముద్రపడ్డాయి. ఇలాంటివాళ్లు ఇంకెవరూ ఒంటరిగా ఉండకూడదు అని అతను నిర్ణయించుకున్నాడు. వాళ్ల ఖాళీ ఇంటిని అలాగే వదిలేయకుండా ఒక వృద్ధాప్య ఆశ్రమంగా మార్చాడు. మొదట ఒకరిని, తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి చూసుకోవడం ప్రారంభించాడు. తన వయసుకు మించిన బాధ్యత తీసుకున్నా అతని మనసులో ఉన్న దయ అతనికి శక్తిని ఇచ్చింది. ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు, మాటలు, జీవితం తిరిగి మొదలయ్యాయి. కాలక్రమంలో ఆ ఆశ్రమం గ్రామానికి ఆదర్శంగా మారింది. రవి చేసిన పని అందరికీ ప్రేరణ అయ్యింది. మనకు ఇచ్చిన ప్రేమను మనం మరొకరికి ఇవ్వగలిగితేనే జీవితం అర్థవంతం అవుతుంది. సహాయం చేయడానికి పెద్దవాడవాల్సిన అవసరం లేదు. చిన్న మనసు పెద్ద మార్పులు తీసుకురాగలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.